ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పెషల్ ఆవకాయ. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చూడండి. ఈరోజు నా టిఫిన్ చద్దన్నం ఆవకాయ. సో యూట్యూబ్లో డైట్ వెయిట్ లాస్ వీడియోస్ బోల్డ్ అనే వీడియోస్ వచ్చేస్తున్నాయి. మేము ఇది తింటున్నాం, అది తింటున్నాం, మేము ఈ డైట్ ఫాలో అవుతున్నాం, ఆ డైట్ ఫాలో అవుతున్నాం. సో ఒకరు అంటారు మేము నట్స్ తింటున్నాము, ప్రాన్స్ తింటున్నాము అంటారు. ఒకరేమో చక్కగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ చేసుకొని తాగుతున్నాం అంటున్నారు. సో మేము ఫ్రూట్స్ తింటున్నాం అంటున్నారు. మేము ఏంటి యోగట్ తోటి తయారు చేసి మేము తింటున్నాం అంటున్నారు. మినరల్స్ తింటున్నాం అంటున్నారు. ఇలా రకరకాలు చెప్తున్నారు. సో ఇన్ని రకాలు చేసుకొని తింటేనే తగ్గుతాం అనుకునే వాళ్ళకి సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇన్ని రకాలు చేసుకొని ఇంత హెల్దీగా తింటే తగ్గుతాము. కోర్స్ హెల్దీగా తింటేనే బాగుంటుంది. హెల్దీగా తింటే ఆరోగ్యంగా ఉంటాం. కాకపోతే ఆ హెల్దీ డైట్ ఫుడ్ ప్లాన్ అనేది మనం చేసుకోగలుగుతామా? సో అలాగా ఫ్రూట్స్ నట్స్ అలాగా మిల్క్ షేక్ తోటి చేసిన డ్రై ఫ్రూట్ తోటి చేసిన మిల్క్ షేక్స్ అండ్ ప్రోటీన్ పౌడర్ ఇలాంటివన్నీ మనం చేసుకుంటామా? మనతో అవుతుందా? సో ఫస్ట్ ఆలోచించాలి కదా. సో అవి ఉంటేనే మనము బరువు తగ్గుతాము అనుకునే వాళ్ళకి సో అవి లేకపోయినా బరువు తగ్గొచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు. ఉదాహరణకి నేనే చక్కగా నేను చేసుకున్న ప్లాన్ ఏంటంటే తినాలి. ఎలా తినాలి అంటే నేను రోజు తినేది తినాలి. సో నాకంటూ ₹1 ఖర్చు పెట్టి స్పెషల్గా సో డైట్ చేయడానికి స్పెషల్గా అన్నీ కొనుక్కొచ్చుకొని స్పెషల్గా డైట్ చేయడము ఇలాంటివన్నీ చెయ్యొద్దు. ఇలాంటివన్నీ నాకు కాదు, ఎందుకంటే నాతోటి కాదు, నాకు అంత బడ్జెట్ లేదు. సో లేదనేసి ఆగిపోలేదు. నా వెయిట్ లాస్ జర్నీని నేను చక్కగా హ్యాపీగా స్టార్ట్ చేశాను. సో ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ మనం తిన్నది అరిగించుకోవాలి. సో మనకు జీర్ణం అంటే మనం తిన్న ఫుడ్ మంచిగా డైజెషన్ అవ్వాలి. ఫస్ట్ అలాంటి ఫుడ్ తీసుకోవాలి. సో తిన్నది అరుగుతుందా లేదా, లేదంటే అరగకుండా ఉంటుందా? సో తినే ఫుడ్ అరుగుతుందా లేదా, లేకపోతే నా హెల్త్ ఎలాగుంది అనేది ఫస్ట్ నేను చెక్ చేసుకున్నాను. సో తినే ఫుడ్ అరుగుతుంది. సో అరిగిపోవాలి. ఈరోజు తిన్నది ఈరోజు అరిగిపోవాలి. రేపు మార్నింగ్ బయటికి వచ్చేసేయాలి. ఎంటీ స్టమక్ ఉండాలి. సో స్టమక్ అనేది బాగుండాలి, మన జీర్ణ వ్యవస్థ బాగుండాలి. ఫస్ట్ దానికోసం సో నేనేం చేశాను, మంచి డిటాక్స్ వాటర్ తీసుకున్నాను. ఆ డిటాక్స్ వాటర్ని తీసుకొని నా గట్ హెల్త్ని, నా జీర్ణ వ్యవస్థని, నేను తిన్న ఆహారం, నేను ఏదైతే ఫుడ్ తీసుకుంటానో, ఏ ఫుడ్ అయినా పర్వాలేదు, ఏ ఫుడ్ తీసుకుంటానో ఆ ఫుడ్ ఈరోజు నాకు తిన్నది రేపటి వరకు అరిగిపోవాలి, బయటికి వచ్చేసేయాలి. సో అలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. హెల్త్ విషయంలో ఎలాగున్నదంటే ఇంత తింటే తగ్గుతాము, ఇంత హెవీగా తింటే తగ్గము అనేది కాదు. కొంతమంది చాలా తింటారు, సన్నగా ఉంటారు. సో వాళ్ళకి ఆ తిన్న ఫుడ్ అంతా ఏటో వెళ్ళిపోతుంది. కొంతమంది ఏమి తింటారు, లావ్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళు ఏమి తినకపోయినా ఎందుకు లావ్ అవుతున్నారు? సో మన శరీరము ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క లాగా ఉంటుంది, ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి ఈ శరీరాన్ని మనం ఎలాగ మౌల్డ్ చేసుకోవాలి? మనం రోజు తినే ఫుడ్డే అరిగించుకునే పద్ధతి ఉంది. మనం చక్కగా ఇంట్లో ఏ చేసుకుంటామో అదే తినాలి, లిమిట్గా తినాలి. సో తినే టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తినే టైము మనకి ఏంటంటే ఒకరోజు ఒక రకంగా తింటాం, ఒకరోజు ఒక రకంగా తింటాం, ఒకరోజు టిఫిన్ని మానేస్తాం, స్కిప్ చేసేస్తాం, పూజలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అనేసి ఒకసారి ఉపవాసం అంటాము, కడుపుని పేగులని ఎండబెట్టేసేసి ఒకేసారి హెవీ ఫుడ్ ఇచ్చేస్తాము. సో అది డైజెషన్ అవ్వడానికి సరిగ్గా అవ్వదు. అలా కాకపోతే తింటూనే ఉంటాం. సో ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఒక 1 వీక్లో మనము ఎలా ఉండాలంటే మనము రోజు టిఫిన్ ఒక టైంకి తినాలి, రోజు ఫుడ్ ఒక టైంకి తీసుకోవాలి, నైట్ మనము ఏం తింటున్నామో ఒక టైంకి తీసుకోవాలి. ఇలాగ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే హ్యాపీగా ఏది తిన్నా కూడా మనకి బాగుంటుంది. సో మన గట్ హెల్త్కి మనకి ఏం చేయాలంటే మనకి గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్ నేను మెయింటైన్ చేయాలనుకున్నాను కాబట్టి నేను 5:30 or 6 o'clock వరకు సో రా ఫుడ్ ఏదైతే తినాలనుకున్నది తినేస్తాను. 5:30 నుంచి సో 5:30, 6 అయిందంటే ఇంకా రా ఫుడ్ అంటే ఇలాంటి ఫుడ్ ఏది తీసుకోను, లిక్విడే తీసుకుంటాను. మజ్జిగ తాగడము, డిటాక్స్ వాటర్ తాగడము, లేదంటే అంబలి తాగడము, జావ తాగడము. సో ఈ నైట్ 6 నుంచి ఈ 6 o'clock నుంచి మార్నింగ్ ఇక 10, 10:30 వరకు సో నేను లిక్విడ్సే తీసుకుంటాను. ఆ లిక్విడ్స్లలో డిటాక్స్ వాటర్ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, జావ ఉంటుంది, ఇలాగ రకరకాలు అంటే రోజు ఒక రకం ఉంటుంది. సో కొంచెము హెల్దీగా లేను, అన్హెల్దీగా ఉంది, బాడీ బాగా లేదన్నప్పుడు బీట్రూట్, క్యారెట్ జ్యూస్లు,
అవి కూడా జ్యూసులు చేసి పచ్చివి తాగను నేను, కొంచెం అవి కూడా హీట్ చేసుకునే జ్యూసెసే తాగుతాను. సో నిమ్మకాయ వాటరు, మజ్జిగ వాటరు, ఇలాగ వాటర్ తీసుకోవడం. అండ్ తినే ఫుడ్ రోజు చేసుకునేదే చక్కగా. నేను ఒక కర్రీ ఎక్కువ చేసేసుకుంటానండి, 1 kg కర్రీ చేసేసుకుంటాము, ఇంటిల్లిపాది అదే తింటాము. సో హెవీగా రైస్ పెట్టేసుకుంటాను, వీలైతే చపాతీ ఉంటే చపాతీ పిండి ఉంటే చపాతీ చేసేసుకుంటాను, రైస్ తక్కువగా తీసుకుంటాను, ఒక కర్రీతో చక్కగా తినేస్తాను. అండ్ పెరుగు కంపల్సరీగా తీసుకుంటాను. సో నాకు పెరుగులో వచ్చేసి ప్రోటీన్ వచ్చేస్తుంది. ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేసుకున్నాను. సో మిల్ మేకర్ కర్రీ అంటే సోయాబీన్ అంటారు కదా, సోయాబీన్స్. సో ఈ సోయాబీన్లో చక్కటి మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది హెవీగా తీసుకుంటాను కాబట్టి నాకు ఈరోజు ప్రోటీన్ దొరికిపోతుంది. సో ఆవకాయ అన్నం కూడా చాలా మంచిది, ఆవకాయ అన్నం తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆవకాయ అన్నంతో పాటు నాకు ఈరోజు ఆకలి ఎక్కువగా వేస్తుంది. సో పెసరట్లు ఒక 2 పెసరట్లు అవుతాయి కాబట్టి, సో చాలా చల్లటన్నము అండ్ 2 పెసరట్లు వేసుకుంటున్నాను. సో టిఫిన్ నేను హెవీగా చేస్తాను, టిఫిన్ హెవీగా తింటాను. ఎందుకంటే నాకు మార్నింగ్ అంటే 5:30, నా ముందు రోజు 6 o'clock నుంచి వెళ్ళి 5:30 వరకు, 5:30 6 నుంచి వెళ్ళి 10 o'clock, ఇప్పుడు 10 or 10:15 or 10:30 అవుతుంది. ఇప్పుడు దాకా నేను ఎటువంటి రా ఫుడ్ ఇవ్వను కాబట్టి తినేది కడుపు నిండా తినేస్తాను. నాకు ఎందుకంటే కొంచెం కొంచెం తినేస్తే మళ్ళీ కాసేపటికి, ఇప్పుడు కొంచెం తిన్నాను అనుకోండి మళ్ళీ కాసేపటికి ఆకలి అవుతుంది. ఆకలినప్పుడు మళ్ళీ ఏదో ఫ్రూట్స్ అవో ఇవో చూపిస్తారు కదా, అలాగ తినను. సో ఇది నా ఫుడ్ స్టైలు. ఎందుకంటే ఇలాగ చేయలేము, ఇలాగ డైట్ ప్లాన్ తీసుకోలేము వాళ్ళము కూడా తగ్గలేము అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. డైట్ ప్లాన్స్ ఏం అవసరం లేదు. సో చక్కగా వాకింగ్ ఎంచుకోండి. తర్వాత వాకింగ్ చేసినా తగ్గమని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాకింగ్ చేసినా తగ్గట్లేదు, సో ఇలాగ తిన్నా తగ్గట్లేదు అంటే మీరు టైం సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఫుడ్కి సరైన టైం పెట్టుకోండి, వాకింగ్ చేయండి. అండ్ వాకింగ్ చేసేసి వచ్చి గోరువెచ్చని నీళ్ళు తాగితే సరిపోతుంది, తాగేస్తారు, ఒక కప్పు టీ తాగేస్తారు. వాకింగ్ చేసినప్పుడు ఒక 200 క్యాలరీస్ మనకి ఖర్చు అయిపోయినాయి, అంటే బర్న్ అయిపోయినాయి. మళ్ళీ మనం ఒక కప్పు టీ తాగేస్తే 200 క్యాలరీస్ వచ్చేస్తాయి. ఇంకా మనకి వెయిట్ లాస్ ఎక్కడైతే కాదు కదా. సో ఇలాగా అంటే కాఫీ, చక్కెరకి సంబంధించినవి అవాయిడ్ చేశాను. సో నేను చేసింది ఏంటంటే చక్కెర అసలు బిల్కుల్ చక్కెర ముట్టకుండా, సో ఓన్లీ చావలు ఇలాంటివి తీసుకొని, ఒకప్పుడు అంటే ఏంటంటే ఒకప్పుడు మన వాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తారు. చక్కగా 6 గంటల వరకు తినేసేవాళ్ళు, 7 గంటల వరకు నిద్రపోయేవాళ్ళు, మార్నింగ్ 4 o'clock వరకు లేసేవాళ్ళు, చక్కగా 2 పూట్లు 3 పూట్లు కడుపు నిండా తినేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు. వాళ్ళకి చేసే పనులన్నీ వ్యాయామంకి సంబంధించిన పనులే ఉండేటివి. నీళ్లు తోడేవాళ్ళు. సో బావిలో నీళ్లు తోడితే మనకి ఈ మజిల్స్ ఇవన్నీ మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. బిందెలు ఎత్తుకొని అని బరువులు ఎత్తుకొని కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, నీళ్ళకు ఒక దూరంగా ఎక్కడికో వెళ్ళి చేసేవాళ్ళు. బట్టలు జాడించడము, బట్టలు పిండడము, ఆరేయడము, తర్వాత ఏదైనా పచ్చళ్ళు ప్రతిరోజు నూరడం, ఇసరడం కంపల్సరీ చేసేవారు. తినకముందు ఇలాగ చేసుకునేవాళ్ళు. ఇవన్నీ వ్యాయామం కిందికి వచ్చేటివి. చక్కగా ఎక్కువ మైళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచే వెళ్ళడము. సో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో అలాంటిది మనం ప్లాన్ చేసుకొని మనం తీసుకునే ఫుడ్ తీసుకుంటూ తినేదే రెగ్యులర్గా తినేది. ఇలాంటివి అయితే ఒకప్పుడైతే ఇలాంటి డైట్ ప్లాన్లు అయితే ఏది పెట్టుకోలేదు కదా ఎవరు. సో చక్కగా తీసుకున్నారు. సో నేను ఈ మెథడ్ని ఫాలో అయినా, అంటే మనము పూర్వం మన అమ్మమ్మలు వాళ్ళు ఎలాగ ఫుడ్ తీసుకున్నారో అలాగ తీసుకుంటూ, సో వాళ్ళు ఎలాంటి పనులు చేశారో అలాంటి పనులు చేసుకుంటూ చక్కగా నడుస్తూ ఇలాగ మనం మెయింటైన్ చేస్తే తప్పకుండా తగ్గుతాం. సో శరీరాన్ని కదిలించండి, శరీరానికి ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేలాగా, అంటే మనకి చక్కగా మన ఒంట్లో ఉన్న చెమట అంతా, ఫ్యాట్ అంతా చెమట రూపంలో వెళ్ళేలాగా శరీరాన్ని కదిలించండి. చక్కగా తినాలి. అండ్ తినే దాంట్లో కూడా మనకి ఫ్రూట్సే తినాలట, నట్సే తినాలట, అలాంటిది ఏమీ లేదు. ఫ్రూట్స్ తినాలి, నట్స్ తినాలి, తర్వాత ఇవి తినాలి అవి తినాలి, ఇలాంటి డైట్ ప్లాన్స్ చేస్తేనే మనం తగ్గుతాం, అలాంటిది ఏమీ లేదు. చక్కగా నాలాగా మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకోండి. తీసుకునేది కూడా టైం మెయింటైన్ చేయండి. 10:30కి టిఫిన్ చేసేస్తాను, మంచిగా 2:30 or 2-3 లోపు లంచ్ కంప్లీట్ అయిపోతుంది. 5:30 వరకు ఏదైనా తినేస్తాను, అయిపోతుంది. నీరసం అనిపించింది అనుకోండి, బీట్రూట్, క్యారెట్, సో జామకాయలు ఇలాంటివి ఏమన్నా కావాల్సి వచ్చినప్పుడు, నీరసం అనిపించినప్పుడు సో అవి తీసుకుంటూ చక్కగా ఇలా తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యాను. 21 kgs తగ్గాను. సో ఇంకా వెయిట్ లాస్ అవుతున్నాను. సో బాడీలో ఇంకా ఫ్యాట్, ఈ స్టమక్ దగ్గర, ఈ ఆర్మ్స్ దగ్గర ఫ్యాట్ అసలు చూడండి. ఫస్ట్ నేను 1.5 years బ్యాక్ ఎలా ఉన్నానో మీకు తెలుస్తుంది. ఇంత చేతులు, ఇంత పొట్ట ఉండేది, నాకు ఇంత పొట్ట ఉండేది. ఇక్కడ నిలబడి వంట చేస్తే ఇంత పొట్టు ఉండేది. సో ఇప్పుడు ఇలాగ అయ్యాను. సో హ్యాపీగా ఇంకొక 2 months 3 monthsలో
55 కేజెస్కి రావాలని ఉంది. 60 కేజెస్ నుంచి అంటే 80 కేజెస్ నుంచి ఫస్ట్ నేను 70 కేజెస్కి వచ్చాను. 10 కేజెస్ తగ్గాను. 10 కేజెస్ తర్వాత మళ్ళీ 70 నుంచి 64కి వచ్చాను ఒక 2 మంత్స్ తర్వాత. 64 నుంచి 60కి రావడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. తర్వాత ఇప్పుడు 59 కేజెస్. సో మెల్లమెల్లగా కొంచెం లేట్ అయినా కూడా నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నాను. 1 ఇయర్ పడుతుంది కావచ్చు, టైం ఏం ఎక్కువ పట్టినా పర్వాలేదు కదా, మనకి ఏ ప్రాబ్లం లేదు. చక్కగా తింటున్నాము, ఇంట్లో ఫుడ్డే తీసుకుంటున్నాము, చక్కగా శరీరాన్ని కదిలిస్తున్నాము, చక్కగా ఫ్యాట్ అంతా పోతుంది, హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇలాగ మెయింటైన్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. సో తింటూ చక్కగా తగ్గండి. అండ్ డిటాక్స్ వాటర్ తాగితేనే తగ్గడము అండ్ డైట్ చేస్తేనే తగ్గడం కాదు, శరీరాన్ని కదిలించాలి, చక్కగా వాకింగ్ చేయాలి, ప్రాపర్గా తినాలి, తినే ఫుడ్ ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది షుగర్ని అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వాకింగ్ చేయండి, యోగాసనాలు వేసుకోండి, చక్కగా ఎప్పుడు శరీరాన్ని యాక్టివ్గా ఉంచడానికి. అండ్ పడుకోండి చక్కగా. నిద్ర అనేది కంపల్సరిగా నిద్ర ఒక 10 గంటలు పడుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. 10 గంటలు మనకి రాత్రి దొరకట్లేదు అనుకోండి, మధ్యాహ్నం తిన్న తర్వాత పడుకోవచ్చు. కానీ తిన్న తర్వాత పడుకున్న తర్వాత లేజీగా ఉండకుండా తిన్న తర్వాత మనం ఈవినింగ్ పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ కంపల్సరీ వాకింగ్ చేసుకోవడము, సో బాడీని యాక్టివ్గా చేసుకుంటే సో మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. ఇదన్నమాట. ఇంకే డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో అడగండి. నాకు ఇంకా ఆకలి వేసేస్తుంది. సో నా పెసరట్లు నా ఆవకాయ అన్నం ఎదురు చూస్తుంది, నోరు ఊరిపోతుంది. సో బాయ్ బాయ్, మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.